నవంబర్ 7 దేశంలో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని రాసి ఆలపించినటువంటి రోజు. నేను మీ ద్వారా భారతదేశం నలుమూలలలో ప్రతి చోట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతం ఒకసారి ఆలోపించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి కార్పొరేటర్లు అందరూ కూడా సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సో దట్ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయం అని అనుకోకుండా మీరు కూడా దాన్ని కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఫోటో సెషన్ అప్పుడు మీరు చెప్పినారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా కార్పొరేటర్లతో ఫోటో దిగలేదు, కౌన్సిల్లో ఫోటో పెట్టలేదు, నేను కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నా అని మీరు చెప్పినారు. ఇది దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, ఆంగ్లేయులను దేశం నుంచి బయటికి పంపడం కోసం ఆ రోజు దేశం నలుమూలలా వచ్చినటువంటి స్లోగన్ వందే మాతరం. ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ఎనీబడి, ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ఎనీ ఇండివిజువల్. All the individuals, those who participated in the Indian independence struggle, they raised one slogan, Vande Mataram. అందుకని నేను సభ్యులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇతర పార్టీలకు కూడా దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దయించి అందరి విజ్ఞప్తి మేరకు దేశం అంతా జరుగుతున్న కొత్త సాంప్రదాయాన్ని మీరు ఒకసారి వందే మాతర గీతం ఇక్కడ ఆలపించినంత మాత్రాన్ని ఎవరికి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అలో చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మేము కూడా అది ఆబ్జెక్ట్ చేయట్లేదన్న. వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్, ఇది మీరు అన్నట్టు మేము కూడా గౌరవిస్తూ 150 years ఆఫ్ వందే మాతరం ఉంది కానీ తప్పకుండా చేస్తాం. అదే విధంగా 150 సంవత్సరాల వందే మాతర గీత ఆలాపన అనేది మనకందరికి కూడా ప్రైడ్. బంకించంద్ర చటర్జీ గారు ఆ రోజు 34 కోట్ల మంది పైచిలుకు భారతీయులను ఏకం చేసిన గానం అది. మనకు జయ జయ హే తెలంగాణ ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఆ రకమైన స్ఫూర్తినిచ్చిందో వందే మాతరం కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. గౌరవ పెద్దలు బీఆర్ఎస్ నాయకులు తలసాని గారు కానీ మిగతా నాయకులందరూ కూడా దీన్ని సమర్థిస్తారని నేను కోరుకుంటున్నా. రఘునందర్ గారు పెట్టిన ప్రతిపాదన నేను అంగీకరిస్తున్నాను. అదే విధంగా సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. మనము అందేశ్రీ గారికి కూడా నివాళులు అర్పించడానికి జయ జయ హే తెలంగాణ వందే మాత్రం తర్వాత కూడా అది మనం పెట్టాలి అనేసి మనం కూడా yes एजेंडा में no साहब सोहेल साहब no this is no एजेंडा नहीं, no बात तो जरूर होगी sir. We are respecting our state song also, so we have to नहीं sir, no sir ab Raghunandan sir this is, we haven't started the question sir. Sohel Saab, this is respecting. No, let us vote sir, let us vote on this sir, let us vote on this. No एक मिनट आप बैठ जाइए. नहीं एक मिनट आप बैठ जाइए. No you sit up sir. आप नहीं when we are respecting our state song also, no this will no नहीं sir, we respect every. मिर्जा साहब आप बैठ जाइए. No मिर्जा साहब आप बैठ जाइए. नहीं yeah sir if you respect the house. Sohel साहब 1 minute अंदर కూడా काम కూర్కోండి. सोहेल साहब 1 minute आप सुनिए. I have to stand. सुखदां वरदां मातरं वन्दे
Please. We are going to start Jai Jai Netala. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గంతుకలు ఒక్కటైన చేతనం గలగలాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జాలపద జన జీవన చావళీలు చారువాన కవి గాయక వైతాళిక కళల మంచీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యము నీ గానం అన్వనీ ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నీకు కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జయ తెలంగాణ జయ జయ తెలంగాణ 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 No more, Renata Link. I think we should go to the agenda. Ex officio, Srinivas, Talasani Srinivas garu, oka question raise చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోయేది. So with the please, no, you cannot do that. Thank you. No more slogans. కాదు ఒకళ్ళకి ఒకళ్ళు రెస్పెక్ట్ నో సార్ ప్లీజ్ let us respect one another. Please let us respect one another. Over. Please let us go to the agenda. Let us respect one another. It's over. Okay. గౌరవనీయులు With the request of the house, I'm కాదు नहीं अरे बात करने देते no you cannot demand मिर्जा साहब आप डिमांड नहीं कर सकते why should I let no एजेंडा में बात कर रहे हम लोग एजेंडा पे आ रहे no you cannot dictate sir no you cannot do that नहीं बेग साहब आप बैठ जाइए no I will not give the mic नहीं say आप No, take it back. No, but कोई भी नहीं बोले. Beg साहब, everybody respect. We are all Indians, sir. We are all Indians. Please respect one another. We are all Indians, sir. We are all Indians, sir. आप बैठ जाओ. Sir. Beg Saab, we are all Indians, Beg Saab. Nobody will disrespect another person. Sir, please बैठ जाइए. We will not disrespect. Sir, we will not disrespect anybody. We no intention of disrespecting
anybody, sir. We're all Indians, sir. Please बैठ जाइए. Please बैठ जाइए आप. Please बैठ जाइए. It's already 10 minutes to 1 o'clock. It's almost lunchtime. We haven't started the agenda. बैठ जाइए. No, no, sir. I understand. नहीं साहब, वो लोग कुछ भी नहीं बोले. अब बैठ जाओ. वो लोग बोले, रघुनंदन साहब बोले, नहीं अब हमारे MP साहब बोले कि कोई भी नहीं बोले. If somebody has said it, sir, if Beg साहब, if somebody has said it, Raghunandan sir, no, MP साहब बोल रहे ना, कोई भी नहीं बोले. Please बैठ जाओ. वाहब साहब, बैठ जाओ. वाहब, please. Sohail साहब बैठ जाइए. No, we'll take it back. I'm telling you. Okay, please sit down. No, wrong on your part. Wrong on. Okay, Raghunandan साहब बात करेंगे 1 minute. No, very bad on Anna Raghunandan garu meeru Rajshekhar. Yeah. Pick up them. Marshals can pick up those people. Marshals. No, I'm requesting. Okay. No, please. Sohail sahab, Koppula Narasimhareddy garu. Sohail sahab, 8 minutes. No, I have this act I'm going to read. I will have to pick up them. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారో టేబుల్స్ మీద ఎవరు నుంచున్నారో వాళ్ళందరిని తీయండి. I cannot tables మీద నుంచిన వాళ్ళందరిని తీయండి. You cannot stand on the table. You cannot stand on the table. Marshals will pick up everybody who are on the tables. ఒకవేళ మీరు హౌస్ లోంచి వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు. You cannot stand on the tables. Shravan. Yeah, Marshals. 1 minute. I will play. नहीं आप ठहरो. No. BJP వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి అది? I have to withdraw the members. బయటకు పంపించేసా నేను. BJP will go and take their seats, please. BJP members will take their seats. MIM will take their seats. If not, the members will be taken out. I request cooperation. I requested everybody to cooperate. This is not religion. We're all the members. Please respect. Sit down. Please sit down. If not, I have to give a break. Marshals, you go. Please, I request everybody to sit down, please. BJP వాళ్ళు కూడా please, I request. No, we are not here.
నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరందరికీ యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఎనీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఎనీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు ఎవ్వరు కూడా మాట్లాడకూడదు when the chair is speaking please understand when the chair is speaking please understand what is this nonsense everybody is getting onto the chairs when a chair no Sohail sir please 1 minute please मौका दो 1 मिनट तो मौका दो अरे is this the respect that you are giving the chair ముంగల మీరు చైర్ లెక్కేసి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు is that no wait no I will not give anybody a chair I will not give sit down respect your ex officio members also here అరే మీరు మీ ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారా అండి ఇది what is this అందరూ కూడా what is this your ex officio members are sitting here and you are getting onto the chairs and fighting are we rowdies no are we rowdies we are all members sit down yes okay on behalf of everybody on behalf of that people बैठ जाओ प्लीज ओके आई विल आप बैठ जाइए रघुनंदन साहब को एक बार मैं एक बार नो सिट डाउन वहां रघुनंदन गारू మీరు ఒక్క ప్లీజ్ టెల్ I will let Raghunandan garu give that explanation he will give that sit down for a minute anna ఒక్క నిమిషం anna Raghunandan garu ఒక్కసారి you please give them the clarification you please give them the clarification this should not happen no BJP you are getting to be too much andaru kuda mimmalni sahakarinchi today we have agreed to when we gave respect to our MP we as a chairperson I gave respect to Raghunandan garu when he requested me for Vande Mataram all the members here ikkada ex officio members andaram kuda we agreed on one platform and said okay then we said state geetam kuda cheppam ainanka kuda meer benches మీద ఎక్కే అవసరం ఏముందండి yes some people have some objection there but that doesn't mean you go దూషించుకునే విధంగా we should not be behaving we are all corporators please understand and నేను ఫస్ట్ చెప్పాను సభ సజావుగా జరగాలి అనేసి if you behave like that all the members will go out if you are not interested in participating fine you are not interested Raghunandan garu please give the clarification I'll let Raghunandan garu give the clarification with due respect to the chair and honorable members parliament members MLCs and గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారం వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం మేయర్ గారు దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో ప్రతి గల్లీలో ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్ క్రీడ్ రేస్ రిలీజియన్ కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన మేయర్ గారు దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది ఇది దురదృష్టకరం ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వందే మాతరం పాడాలని కోరుకోలేదు దయించి మిత్రులు నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ చైర్ కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ तलसानी गारू फाहद आप बैठ जाइए I'll give you a chance फाहद मैं आपको ఛాన్స్ दूंगी I'll give a chance फाहद తలసాని గారు మీరు మాట్లాడండి గౌరవనీయులు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కమిషనర్ గారికి అధికారులకు మా గౌరవ శాసనసభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు
ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు. చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లేవలేదు అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లేవలే, తర్వాత అందరు లేచారు వాళ్ళు. తర్వాత రెండోది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా సభ దృష్టికి వచ్చినా ఎక్కడైతే అఫీషియల్ గా మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది. సైడ్ లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం మూలాన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం ఒకటే. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలు అనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్. కాబట్టి मेरा रिक्वेस्ट है कि गुजारिश भी है सब मिलजुल के रहना. అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ 2 పాటలు కూడా, అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం. అయితే నేను మేయర్ గారికి సభకు ఒక రిక్వెస్ట్, హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం ప్రభుత్వం నుంచి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ మనకు ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి. అయితే కాలక్రమేణా మన హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈ రోజు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ సిటీకి రావడం మూలాన మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వర్షాలు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ, రెండోది ఈ సివరేజ్ సిస్టమ్ అనేది కూడా సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకా మనకు ఏదైనా వర్షాలు వరదలు వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నటువంటిది వాస్తవం. దాంట్లో మీకు ఓపెన్ నాలాస్ కావచ్చు, సివరేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అంటే మనకు ఉన్నటువంటి స్థలాలే తక్కువ. ఆ రోజుల్లో మీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో మరి గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటిది కొంత మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లు కానివ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానివ్వండి, పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కబ్రస్థాన్ అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం. కబ్రస్థాన్, బొందలగడ్డ, అదేవిధంగా గ్రేవ్ యార్డ్. ఈ రోజు కూడా మరి ఖననం చేయాలంటే ఎక్కడికి పోవాలనో తెలిసే పరిస్థితి లేనటువంటి సందర్భాలు. అయితే ఈ రోజు జనాభానేమో 1 కోటి పైగా విస్తరించినటువంటి సందర్భంలో ప్రజలు అనేక సందర్భాలలో ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మీ ఆధ్వర్యంలో మరి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్ హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా ఇవ్వాలంటే అక్కడ జాగలు లేవు, కట్టనీకి కూడా జాగలు లేవు. మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సహకారం తీసుకొని చేసిన కాబట్టి అవుట్స్కట్స్లో కట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినది కూడా మీ దృష్టిలో ఉన్నటువంటిది. అయితే కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పి కొత్తగా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవోలో ఏంటంటే ఉన్న హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన కానీ లేకపోతే రకరకాల ఇబ్బందులు, కరోనా వైరస్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, కుషాయిగూడ కానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి. Not the no, wait. I request all the corporate. No, Kavita, sit down. Corporators మాట్లాడకండి. When ex officio member మాట్లాడితే నేనున్నాను కదా చెప్పడానికి. I will control.
రాజశేఖర్ గారు ఆఫ్టర్ తలసాని గారు ఫినిష్ చేయగానే ఐ విల్ గివ్ యూ ద మైక్. సిట్ డౌన్. I will give you the mic. I will give you the mic. Then you తప్పకుండా నీకు ఇస్తాను. కూర్చోండి. మీరు కూర్చోండి. Don't waste the time. Don't waste. I understand. I understand. Sit down. I don't want anybody to get up. దయాకర్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చోండి. I request all the corporators to sit down. Please sit down. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే కూడా you won't let him speak. No. ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే no. రాజశేఖర్ sit down. దయాకర్ గారు మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ మీద? అందరు ఒక్క నిమిషం. నేను బిఫోర్ ఐ సే ఎక్స్ అఫీషియో మెంబర్ గారు మాట్లాడుతున్నారు. We know how to respect our ex officio member. You don't have to get up. మీరు లేవద్దు. కూర్చోండి. Sit down. I said sit down. Please sit down. We know how to respect ex officio. మీకు మర్యాద లేకపోతే మాకుంది మర్యాద. As a chairperson, as a chair, I respect. Sit down. Don't show your finger. Kavita, don't show your finger. Hey, don't show your finger. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? కాదు. వాట్ ఇస్ దట్ షీ షోయింగ్ హర్ ఫింగర్? కవిత, మీరు ఫింగర్, హౌ డేర్ యు షో యువర్ ఫింగర్ టు అ మేయర్? హౌ డేర్ యు షో యువర్ ఫింగర్? డోంట్ షో ద ఫింగర్. కూర్చోండి. చెప్పండి. అరే వాట్? నో మేనరిజం. మైక్ అక్కడ. గౌరవ మేయర్ గారు, కవితారెడ్డి గారు కార్పొరేటర్ గారు క్షమాపణ చెప్పాలి. చేరును అవమానించారు. చేరును అగౌరవపరుస్తూ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. కార్పొరేటర్ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బీసీ మేయర్ ను బీసీ మహిళా మేయర్ ను అగౌరవపరిచిండు. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు బీసీ మేయర్ ను అగౌరవపరిచేట్టుగా మాట్లాడటం బాధాకర విషయం. అహంకారం తగ్గించుకోవాలి. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. Sit down. Corporators, please sit down. Corporators అందరూ కూడా కూర్చోండి. అదంకి దయాకర్. Madam, please sit down. Sindhu, no argument. Why are you arguing? For what reason are you arguing? మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. You don't even know the subject. Just because I told you to shout in the council that మీకు చాలా బాగా క్లాసెస్ ఇచ్చారు. Sit down. Madam, అదే దయాకర్. మహాలక్ష్మి sit down. చాలా బాగా క్లాస్ ఇచ్చి పంపించారు కానీ sit down. మాట్లాడండి. తలసాని గారు పెట్టి good class, but it will not happen when this mayor is there. గౌరవ శాసనసభ్యుడు తలసాని గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిండ్రో, రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్దీ డిస్కషన్. దయచేసి కూర్చోండి అమ్మా. సునీత, 2 minutes. ఒక 2 నిమిషాలు కూర్చోండి. Definitely say, because I will definitely say I will not
ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే యూ డు నాట్ గివ్ రెస్పెక్ట్, అండ్ మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే వై ఆర్ యు ఆల్ షౌటింగ్? బీ క్వైట్, బీ క్వైట్ నౌ, బీ క్వైట్ నౌ. ఇంకొక ఎమ్మెల్సీ గారు మహాలక్ష్మి గారు దయాకర్ గారు మీరు మాట్లాడండి. అందరూ కూడా సైలెంట్, ప్లీజ్ సైలెంట్. దయాకర్ గారు మీరు మాట్లాడండి. ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిండో అది ఇన్విటబులే, అది చర్చించాల్సిందే. మీరు సమయం ఉందంటే ఇప్పుడు, లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు. రెండవది చట్టసభల్లో కూడా డిస్కసివ్ ఇష్యూ ఇది, శాసన మండలిలో శాసనసభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి మేము థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అన్న సుధిరెడ్డి గారు నేను ఒకటే చెప్తాను. నో ప్లీజ్ లిసన్. అవును, ఇది మా సబ్జెక్ట్ కాదు కాబట్టి వి విల్ డిస్కస్. ఇది మాకు ఎజెండాలో పెట్టలేదు. ఈ క్వశ్చన్ మీరు రేస్ చేస్తే వీ కెన్ నాట్, యాజ్ ఎంఐఎం హస్ ఆల్సో రిక్వెస్టెడ్, ఎజెండాలో ఉన్న క్వశ్చన్స్ మనం పెడదాము. Next question. No. This particular thing. Anna, I'll give you. ఇస్తాను ఆగండి. కానీ ఇది ఎజెండా లేనప్పుడు నేను పెట్టాను. నౌ దట్ యు హావ్ రిక్వెస్టెడ్, నువ్వు మాట్లాడద్దమ్మా. యు డోంట్ టాక్. ఇది ఎజెండాలో లేదు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎజెండా లోపల ప్లీజ్ ప్రపోజ్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ టేక్, యాజ్ దయాకర్ గారు సెడ్, we need to discuss about this. We really need to discuss about this and we will take it up in the next session. ఒక నిమిషం. చెప్ మాట్లాడేది జిహెచ్ఎంసి జీవన ప్రమాణాలు పెరగాలి. జిహెచ్ఎంసిలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలేంది, రాబోయే తరానికి మనం అందించాల్సిన మన బాధ్యతలు ఏంది అనే సంగతి చెప్పబోతున్నారు. కంప్లీషన్ కానివ్వండి, మధ్యలో వచ్చి దానికి కదన్నా. ఓకే, వాటెవర్ ఇట్ ఇస్, దే ఆర్ ద పీపుల్ హు ఆర్ షౌటింగ్, ఆల్ ఆఫ్ దెం ఆర్ షౌటింగ్. ఎవరు మాట్లాడింది? ఫస్ట్ ఆయన అబ్జెక్షన్ చేస్తేగా మాట్లాడింది. ఫస్ట్ ఇక్కడ అడ్డం వస్తేనేగా మాట్లాడింది. మరి అది మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దాన్ని అబ్జెక్షన్ పెట్టి ఇది ఐలా సబ్జెక్టు, దీనికి సంబంధం లేదు అని చెప్పడం. No, you are speaking about ILA. You are speaking about ILA. As Dayakar garu said, we will discuss this later. ఇది ఎజెండాలో పెడదాము. ఇది ఒక క్వశ్చన్ లాగా తీసుకుందాము. ఫసియుద్దీన్ గారు, బాబా గారు కూర్చోండి. నేను చెప్తున్నాను, ఇది నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎజెండాలో పెట్టండి, మనం తీసుకుందాం. రెవెన్యూ రిలేటెడ్ కాబట్టి అది నెక్స్ట్ సెషన్స్ లో ఒక ఎజెండాగా పెట్టండి మీద ఒక డే. నో సునీత గారు, మీరు రెస్పెక్ట్ ఆమె ఏంటి? ఆమె వాట్ ఇస్ ఆమె? లేదు, మీ లాంగ్వేజ్ ఏంటి? అసలు మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? వి డు నాట్ స్పీక్ లైక్ దాట్. వి డు నాట్. ఆమె ఏంటండి? వాట్ ఇస్ ఆమె? ఆమె ఏంటి? మీరు ప్రస్తావించినప్పుడు ఒక మేయర్ ని ఆమె అని మాట్లాడటం ఏంటి? నో, ఏంటి నువ్వు మీరు? డోంట్ టాక్ లైక్ దాట్. గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. నేను ఇప్పుడు ఐ కెన్ సెండ్ యూ ఆఫ్. ఎజెండా తీసుకోవద్దండి. వాళ్ళు మేము ఎక్స్ ఆఫీషియల్స్ అడుగుతున్నాము. మా కార్పొరేటర్స్ ఆర్ హియర్ టు స్పీక్. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరే మాట్లాడతారు అండ్ కార్పొరేషన్ లోపల మీరే మాట్లాడతారు. అంటే హౌ అబౌట్ అవర్ కార్పొరేటర్స్, దే షుడ్ గెట్ ఆల్సో. ఐ థింక్ మేము లేదండి అట్లా. ఇప్పుడు వరకు మాట్లాడింది అంతా కూడా ఎక్స్ అఫీషియల్స్ మాట్లాడారు. నాట్ అ సింగిల్ కార్పొరేటర్ స్పోక్. సో ఐ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్ టు ద కార్పొరేటర్. ఈ ఐలా సబ్జెక్ట్ ఏదైతే తలసాని గారు లేపారో అది తప్పకుండా మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లో తీసుకుంటాము. ఐ విల్ వాంట్ టు గివ్ మై ఛాన్స్ టు మై కార్పొరేటర్స్.
మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్, బికాస్ ఇది ఎజెండాలో లేని సబ్జెక్ట్ మీరు మాట్లాడుతా అంటే కార్పొరేటర్స్ నెల రోజుల కింద వాళ్ళు క్వశ్చన్స్ పంపించారు మాకు. సో ఐ నీడ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు స్పీక్. మాకు 3 నెలలకి ఒక్కసారే దొరుకుతుంది, ఒక్క డే దొరుకుతుంది. అది కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లా? నో, దే వాంట్ టు లీవ్. మీరు అందరు ఎందుకు పోడియం I don't want anybody to come near the podium. Please don't come near the podium. And give me 5 minutes, please. మీరు అందరు కూడా సెటిల్ అవ్వండి. give me 5 minutes. మెట్టు కుమార్ గారు, మీరు ఎందుకు పోడియం దగ్గరకు వచ్చేస్తున్నారు? నో, మీరు ఏం చెప్పనక్కర్లే. మీరు వెళ్ళండి, మీరు మీ ప్లేస్ లో వెళ్ళండి. మీరు మీ ప్లేస్. Nobody will come near the podium. No. No, you are not coming near the podium. No. Podium దగ్గరకు వచ్చేది ఇదేంటి? అటు వెళ్ళండి. ఏం తమాషా? మీరు చేసింది అది. నేను ఇప్పుడు నో ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు నడవండి. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ పెడతాం. నడవండి. ఓపెన్ డిస్కషన్. ఐ విల్ హ్యావ్ ఓపెన్ డిస్కషన్. కాదు, మార్షల్స్ నో మార్షల్స్ యు టేక్ them. Misbehaving, we will take. నేను రూల్ ఉంది, ఎవరైతే చైర్ ని ఇట్లా మిస్బిహేవ్ చేసి పోడియం దగ్గరకు